తెలంగాణలో ప్రస్తుతం 2 సినిమాలు నడుస్తున్నాయి. ఒకటి ఇరుముడి, 2 టాక్సిక్. ఈ రెండిట్లలో ఏ సినిమా ఫ్యామిలీతో మొత్తం కలిసి చూడడానికి అవకాశం ఉంది? ఒకసారి మీరు చెప్పండి. ఎందుకు చెప్తున్నా అంటే పక్కింటి పుల్లకూర రుచి అంటుంటారు కదా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే తెలంగాణ గవర్నమెంట్కి తెలంగాణ సోయి లేదు, కనీసం తెలుగు సోయి కూడా లేదని తెలుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్లో సినిమా ఇండస్ట్రీకి ఒక మంత్రి ఉండు, కానీ ఆ శాఖకు సంబంధించిన వ్యవహారం అంతా ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో నడుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరో కూడా అందరికీ తెలిసిందే, బహిరంగ రహస్యమే. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లన్నింటినీ ఆయనే మేనేజ్ చేస్తాడనే పేరుంది. వ్యవహారం మంత్రి చేతులుంటే జర ఇండస్ట్రీ మీద అంతో ఎంతో సోయి ఉండేది. ఎంతసేపు పైసల ముచ్చటే కాకుండా సమాజానికి ఏం కావాలి, ఎట్లాంటి సినిమాలు ఆడియాలి అనే ఆలోచన ఉండేది. కానీ ఒక వ్యాపారి చేతిలో ఉంటే వ్యవస్థ అంతా లాభాలు చూస్తాడు అంతే, అంతకుమించి ఏం చూడు. సమాజం మీద ఆయనకేం సోయి ఉంటుంది? సేమ్ ఇప్పుడు పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఇరుముడి సినిమా తెలుసు కదా, చాలా అద్భుతమైన సినిమా. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘోరాల మీద చాలా అద్భుతమైన సినిమా తీసిర్రు. ఇది పూర్తి తెలుగు సినిమా. హీరో రవితేజ తెలుగు ఆయన, డైరెక్టర్ శివ నిర్వాణ తెలుగు ఆయన, నిర్మాతలు తెలుగు వాళ్ళు, నటులు తెలుగు వాళ్ళు. పూర్తి తెలుగు సినిమా ఇది. సమాజంలో ఆడపిల్లల మీద జరిగే అకృత్యాలు, అట్లనే సమాజంలో పెద్ద మనుషులం అని చెప్పుకునేటోళ్ళు చేసే అకృత్యాలు, వాటి గురించి చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఈ సినిమాలో. తక్కువ బడ్జెట్తో సినిమా తీసినా సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తుంది. అంతేకాదు వారం రోజుల నుంచి ఈ రోజు కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. కానీ ఆ సినిమాకు థియేటర్లు పీకి పారేసి టాక్సిక్ అనే సినిమాకి కుప్పలు తెప్పలుగా థియేటర్లు ఇచ్చిర్రు. పోనీ ఇరుముడు సినిమాకు వసూలు లేవు, అందుకే థియేటర్లు తీసేసి ఆ పక్క సినిమాకి ఇచ్చిర్రేమో అంటే అట్లాంటిది ఏం లేదు. ఇరుముడికి వారం రోజుల తర్వాత కూడా హౌస్ఫుల్ అవుతుంది, కలెక్షన్లు విపరీతంగా వస్తున్నాయి. చాలా తక్కువ బడ్జెట్తో పెట్టి తీసిన సినిమా వారం రోజుల్లో 90 కోట్ల రూపాయలు సంపాదించింది. అయినా కూడా ఒక అద్భుతమైన సినిమాని పక్కన పెట్టి ఒక విషన్ లాంటి సినిమాకి మొత్తం థియేటర్లని ఇస్తున్నాం. అట్లుంటది మనం ముచ్చట. ఇరుముడి సినిమాకి థియేటర్లు కావాలని మనోళ్ళు తమిళనాడుకు పోతే 5 థియేటర్లు ఇచ్చిరంట, మొత్తం రాష్ట్రం అంతా కలిపి. అక్కడ వారం రోజుల కలెక్షన్ ఎంతో తెలుసా? కేవలం 14 లక్షలు. ఏంది ఈ పరిస్థితి అంటే థియేటర్లు లేవు. ఓన్లీ తమిళనాడులోనే కాదు, మన తెలుగు సినిమాల్లో చాలా వాటికి తమిళనాడులో, కర్ణాటకలో, మలయాళం ఇండస్ట్రీలో థియేటర్లు దొరకడం చాలా కష్టం. అసలు వాళ్ళు మనల్ని దేకరు, మన తెలుగు హీరోల్ని, తెలుగు డైరెక్టర్లని, మన వాళ్ళని దేకరాళ్ళు. కానీ మనం మాత్రం వీళ్ళని తెచ్చి నెత్తిన పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ టాక్సిక్ ఏముందనలా పెద్ద బూతు రోతు సినిమా లెక్క కనిపిస్తుంది. ఆ ట్రైలర్లోనే నానా దరిద్రం ఉంది. ఇక సినిమా మొత్తం లోపలికి పోతే ఎట్లుంటుందో ఆల్రెడీ వాళ్ళే చెప్పారు కదా. డైరెక్టర్ గీతా మోహన్ దాసు, అట్లాగే హీరో యశ్, వీళ్ళే చెప్పారు కదా ఆల్రెడీ, పిల్లలతో చూడకండి అని. అంటే అట్లాంటి సినిమాల్ని తీసుకొచ్చి సమాజం మీద వదిలిపెడతారు వీళ్ళు. మళ్ళీ పైనుంచి పెద్ద కబుర్లు, పిల్లలతో చూడకండి అంట. అంటే చేసేదంతా చేసి పిల్లలతో చూడకండి అంట. అట్లాంటి సినిమాకి మన వాళ్ళు థియేటర్లు ఇచ్చారు. మనల్ని ఏమో ఆ ఇండస్ట్రీలలో అసలు దేకరు, వాళ్ళ సినిమాలకేమో మనం ఇక్కడ మన సినిమాల్ని ఖాళీ చేసి మరి వాళ్ళకి థియేటర్లు ఇస్తాం. ఇట్లుంటుంది ముచ్చట. మరి ఇట్లాంటి టైంలో అసలు ఆ శాఖ మంత్రి ఏం చేస్తుండు? కనీసం ఎగ్జిబిటర్లతో, డిస్ట్రిబ్యూటర్లతో కూర్చోబెట్టి అదేందయ్యా మన సినిమా మంచిగా పోతుంది, మీకు కావాల్సింది పైసలే కదా, ఆల్రెడీ ఇరుముడి అద్భుతంగా ఆడుతుంది కదా, వాళ్ళు ఎందుకు దాన్ని తీసుకొచ్చి ఇడబెట్టిర్రు అని చెప్పి అడిగే హక్కు లేదా మంత్రికి? అంటే ఎంతసేపు ఒక ప్రైవేట్ వ్యక్తి ఆ శాఖకు సంబంధించిన వ్యవహారాలను చక్క పెడుతుంటే ఇలా చూసుకుంటూ కూర్చుంటాడు, అంతేనా? మన దగ్గర ఉన్న టాప్ హీరోలను కూడా మలయాళం, తమిళ, అట్లాగే కన్నడ ఇండస్ట్రీలు అసలు దేకవు, పట్టించుకోవు. కానీ మనం మాత్రం వాళ్ళ హీరోలని, వాళ్ళ డైరెక్టర్లని, వాళ్ళ నిర్మాతల్ని కూడా నెత్తి మీద పెట్టుకొని మోస్తాం. ఇక టాక్సిక్ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ గీతా మోహన్ దాస్, ఈమె ఒక మలయాళీ డైరెక్టర్. యశ్ కన్నడ హీరో, మనందరికి తెలిసిన వ్యక్తే. నిర్మాత వెంకట్ కే నారాయణ్, పక్కా తమిళ్. హీరోయిన్లు కియారా అద్వానీ, నయనతార. ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు లేరు ఈ సినిమాలో. అయినా కూడా తెలంగాణలో విపరీతంగా థియేటర్లు ఇచ్చేసినాం. పైగా అద్భుతంగా నడుస్తున్న ఇరుముడి లాంటి సినిమాని తీసి పక్కన పెట్టి. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే సినిమా టికెట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్లు ఇచ్చేసారు. మన సినిమాలకి మనం టికెట్ల రేట్లు పెంచుకోవడానికే నానా అవస్థలు పడుతుంటే పక్క ఇండస్ట్రీలో తీసిన సినిమాని డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్లు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇస్తుంది గవర్నమెంట్. అంటే పరిస్థితి ఆలోచించండి ఎట్లా ఉంది. ఒక దశ దిశ ఏది లేదు. తుఫాన్లో కొట్టుకోబోతున్న గడ్డి పరకలా తయారైంది తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో సోయిందా? ఇప్పటికన్నా ఆ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది ఒక కన్నేయండి. మనం ఇక్కడ ఇండస్ట్రీని పెట్టుకొని ఇక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలి. తెలుగు సినిమాలు 10 మంచిగా ఆడితే ఈ ఇండస్ట్రీ డెవలప్ అయ్యిద్ది. అంతే తప్ప ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కోసం డబ్బింగ్ సినిమాలన్నీ తెచ్చేసి తెలుగు ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ అవుతుంది? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఈ అనాలిసిస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.